హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు బిగ్ బాస్ కోసం చెప్పాలనుకుంటున్నాను ఎందుకంటే కొన్ని విషయాలు ఎలిమినేషన్ అయిన వాళ్ళు వచ్చి లోపలికి వచ్చి చెప్పడం నాకు అయితే నచ్చలేదు. నిఖిల్ని బ్యాట్ చేశారు బాగాను. ఒక్కసారి నా వీడియో మాత్రం చూడండి, నేను వీడియో చేస్తున్నాను ఇప్పుడు. హాయ్ ఫ్రెండ్స్, మొన్న సోనియా వచ్చింది, బాగానే చెప్పింది నిఖిల్ కోసం. నువ్వు నా పెద్ద కొడుకు ఇలాగా అలాగని ఏదో చెప్పింది. చెప్పినప్పుడు నీకులు రష్మి వెనక పడతలేదు. లక్ష్మి వచ్చేసి తన మీద నిఖిల్ వెనక పడుతుంది. నిఖిల్ ఆల్రెడీ చెప్పాడు, నాకు అలాంటి ఉద్దేశం లేదనేసి ఒక రోజు నైటు పక్కన కూర్చుంటే నీ ఫీలింగ్ ఏంటి అనేసి నిఖిల్ని 10 సార్లు అడిగింది రష్మి. అడిగితే నాకు ఏ ఫీలింగ్ లేదు అని చెప్పాడు. చెప్పినప్పుడు కామ్గా తనే వెళ్ళి నిఖిలమే పడిపోయి నేనేమైనా పడిపడి చచ్చిపోతున్నానా అని రష్మి అంటుంది. అది అసలు పద్ధతేనా? బిగ్ బాస్లో గేమ్ ఆడడానికి వచ్చారు వాళ్ళు, అంతే. ఇప్పుడు పృథ్వీ అన్నాడు, విష్ణుప్రియ ఉంది, వాళ్ళిద్దరికి నచ్చింది, ఒకరికొకరు క్లోజ్గా ఉన్నారు, అది తప్పులేదు. నిఖిల్కి ఇష్టం లేదు, రష్మి అంటే ఇష్టం లేదు, మాట్లాడతాడు అంతే. ఎందుకంటే వాళ్ళు ఉన్నది అందులో కాబట్టి వాళ్ళే మాట్లాడుకోవాలి తప్పించి మనం వెళ్ళి మాట్లాడడం కదా, చెయ్యం కదా. అయినా ఎలిమినేషన్ అయిపోయి వెళ్ళిపోయిన వాళ్ళని బిగ్ బాస్లో ఆనర్ తీసుకొచ్చినప్పుడు ఏం చేయాలి? వాళ్ళు ఎలిమినేషన్ చేయలేదు, వాళ్ళకి గేమ్ కోసం 4 ముక్కలు మంచిగా చెప్పాలి అంతే తప్పించి వాళ్ళు బ్యాట్ చేయడం పద్ధతే కాదు అసలాను. మొన్న సీత వచ్చింది. సీత అసలు నిఖిల్ కోసం అలా మాట్లాడచ్చు, అమ్మాయిలు వాడుకుంటున్నామని. అది ఎంత మాట, తన కెరీర్ ఏమైపోతుంది బయటికి వెళ్ళాక. ఆ వీడియో తను చూస్తాడు, ఇంటికి వెళ్ళాక బిగ్ బాస్ అంతా కూడా తను ఉన్న 100 రోజుల వీడియో కూడా చూస్తాడు, ప్రతిరోజు చూస్తాడు. చూసినప్పుడు తనకు బాధ ఏదా, తన కెరీర్ ఏమైపోయి సీరియల్ చేసుకుంటున్నాడు. అసలు ఈ బిగ్ బాస్ చూసిదే నిఖిల్ వల్ల, పృథ్వీ వల్ల, నవీల్ వల్ల, ప్రేరణ వల్ల బిగ్ బాస్ చూస్తున్నాం మేము అందరం కూడా. 1 కాడి నుంచి 8 వరకు 24 hours చూస్తాం మేము. ఆ ఛార్జింగ్ అవుతే పెట్టుకుని గేమ్ అవుతే తెల్లవారుజాని 4:30 5 అయిపోయింది. 5 దాకా కూడా మేము మెలకు ఉండి వాళ్ళు ఎప్పుడైతే బిగ్ బాస్లో పడుకున్నారో అప్పుడు మేము పడుకున్నాం. అంత అలా చూస్తున్నాం బిగ్ బాస్. మేము ఓటింగ్ దేనికి చేస్తున్నాం? ఫస్ట్ ప్రైజ్లో ఉండాలని చెప్పేసి నిఖిల్కి చేస్తున్నాం. ఒక్కొక్కరు వచ్చేసి నిఖిల్ గురించి అంత బ్యాడ్గా చెప్తే ఎలా కుదురుతుంది? సోనియా బాగానే చెప్పింది, మణికంఠ బాగానే చెప్పాడు, అభయ బాగానే చెప్పారు, బేబక్క వచ్చింది తన కూడా బాగానే చెప్పింది, అందరూ బాగానే చెప్పారు. ఆదిత్యాన్న వచ్చారు, బాగానే చెప్పారు, అందరూ బాగానే చెప్పారు. శేఖర్ భాష వచ్చాడు, తన ఏం బ్యాడ్గా చెప్పలేదు, తన కూడా బాగానే చెప్పాడు. అంతేగాని నీకు నచ్చకపోతే ఏదో 4 ముక్కలు మాట్లాడి వాళ్ళని ఎలిమినేషన్ చేసి వెళ్ళిపోవాలి అంతే తప్పించి మన ఇష్టం వచ్చినప్పుడు మనం మాట్లాడకూడదు, అది పద్ధతి కాదు. సీత అన్నది అయితే మాత్రం అందరూ కూడా ఖండించాలి, ఎందుకంటే సీత అన్న మాట అస్సలు బాగోలేదు. అమ్మాయిలు వాడుకుని నువ్వు గేమ్ ఆడుతున్నావంటే నిఖిల్కి బలం లేదా? శబాస్ అన్నట్టు గేమ్ ఆడతాడు, చక్కగా ఆడతాడు నిఖిల్ గేమ్. ఏ గేమ్ అయినా ఫస్ట్ ఉంటాడు గేమ్లోను. అలాంటి నిఖిల్ని అలాగంటాడు ఆ సీత వచ్చి. సీత పద్ధతి అయితే మాకు నచ్చలేదు. సీతకి మాత్రం చూడండి ఒక్కొక్కరికి టార్చర్ చూపిస్తారు. ఎందుకంటే సీత అన్నది మాత్రం ప్రతి ఒక్కరు ఖండించాలి సీతని. సీత అన్నది నిఖిల్ని నాకు నచ్చలేదు. ఎందుకంటే అమ్మాయిలు వాడుకుని గేమ్ ఆడుతున్నామంటే ఇన్ని వారాలు ఉన్నాడు, 11వ వారం కానీ 12వ వారానికి వచ్చాడు నిఖిల్. తన గేమ్ల వల్లే వచ్చాడు. తన ఎలిమినేషన్లో ఉన్నా సరే ఫస్ట్ పెడుతున్నాం మేము అందరం కూడా. దేనికి పెడుతున్నాం? గేమ్ కోసం పెడుతున్నాం మేము. ఎందుకంటే తన బిహేవియర్ బాగుంటుంది, గేమ్ బాగుంటుంది, ఇంట్లో వంట చేస్తాడు, ఆడల దగ్గర ఎలా పద్ధతిగా ఉండాలో ఉంటాడు. ఇప్పుడు కావ్యకి నిఖిల్కి ఏవో సమస్యలు ఉండొచ్చు, అవి బయట చూసుకుంటారు. ప్రతి ఒక్కరు కూడా వాళ్ళని ఈ చూపుల్లో ఉన్నవండి దేంట్లో అయినా సరే బ్యాట్ చేయకండి. ఎందుకంటే అలాగే అటు అమ్మాయి కెరీర్ పోద్ది, ఇటు అబ్బాయి కెరీర్ కూడా పోద్ది. ఎందుకంటే మనకే పిల్లలు ఉంటారు కాబట్టి కొంచెం జాగ్రత్తగా మాట్లాడే ముందు. వాళ్ళు కాలుకుంటే బయటికి వెళ్ళి చూసుకుంటారు. ఇష్టం అయితే కలుపుతారు, ఇష్టం లేకపోతే కలరు అంతే. ఈ రష్మి వెళ్ళి నిఖిల్ మీద పడిపోతుంది, నిఖిల్ వెళ్ళి ఏమైనా లక్ష్మి మీద పడిపోతుందా? ఏం పడతలేదు. నిఖిల్ అందగాడు కదా, బయటికి వెళ్తే బోల్ మంది అమ్మాయిలు వస్తారు కో అంటే. కానీ బిగ్ బాస్ చూసే వాళ్ళందరూ కూడా నిఖిల్కి, పృథ్వీకి, నవీల్కి, ప్రేరణకి మాత్రం ఓట్ చేయండి, మర్చిపోకుండా చేయండి అందరూ కూడా. నాకు లక్ష్మి పద్ధతి అయితే ఫస్ట్ నుంచి నచ్చట్లేదు, ఇప్పుడు వెళ్ళిపోతుందా అనిపించింది నాకు.
ఆ విష్ణుప్రియ ఫస్ట్‌లో కొంచెం బ్యాడ్‌గా అనిపించింది. తర్వాత పర్వాలేదు. తను ఏదో నవ్వుతా వెళ్ళిపోతుంది. తన గేమ్ తను ఆడుకుంటుంది. ఓ పద్ధతిగా ఉంటది ఆ అమ్మాయి అయితే మాత్రం. హ్మ్. ఈ ఎలిమినేషన్ అయినోళ్ళు వచ్చి చెప్పడం అయితే నాకు పద్ధతిగా అనిపించలేదు. సోనియా బానే చెప్పింది. మణికంఠ బానే చెప్పారు. వీళ్ళందరూ బానే చెప్పారు. ఒక సీత మాత్రం చెప్పలేదు నిఖిల్ గురించి. నా వీడియో నచ్చితే కనుక ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.